హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వివో T3 అల్ట్రా అండ్ మోటో H50 Pro ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మాట్లాడుకుందాం. ముందుగా ఈ రెండు ఫోన్స్ గురించి నేను మాట్లాడడానికి నాకున్న అర్హత, రెండు ఫోన్స్ ని నేను కొని తెప్పించి మన ఛానల్లో డెడికేటెడ్ ఫుల్ రివ్యూస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ వీడియోస్ చూడకపోతే వీడియోస్ చూడండి. అండ్ ఈ ఫోన్స్ లో ఏ ఒక్క ఫోన్ మీకు నచ్చినా కానీ ఆర్ఎల్స్ ఈ ఫోన్ నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను అనే డెసిషన్ ఫ్యాక్టర్ మీరు తీసుకోవాలనుకున్నా ఈ వీడియో ద్వారా తీసుకోవద్దు. ఖచ్చితంగా ముందు కంప్లీట్ రివ్యూ చూడండి. అంటే ఫుల్ రివ్యూ చూసిన తర్వాతే ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మీకు అవగాహన వచ్చిన తర్వాతే కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో ద్వారా ఓన్లీ ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్యూచర్ వైజ్ డిఫరెన్సెస్ ఏంటో మాట్లాడుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. డైరెక్ట్ గా ఏ ఫోన్ రికమెండ్ చేయడం కాదు. రెండు కూడా సేమ్ ప్రైస్ సెగ్మెంట్స్ లో వస్తున్నాయి. వివో T3 అల్ట్రా మీకు అరౌండ్ 31,000 రూపాయలు పెట్టారు బేస్ వేరియంట్. ఈవెన్ మోటో H50 Pro కూడా మీకు బేస్ వేరియంట్ అదే ప్రైస్ 31,000కే వస్తుంది. కానీ ఇప్పుడు కార్ట్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే అండ్ ఈ సేల్స్ టైం కాబట్టి మోటో H50 Pro మీకు 28,000 రూపాయలకి 12GB 256GB వస్తుంది విత్ 125W చార్జర్. అండ్ ఇదే వివో T3 అల్ట్రా కార్ట్ ఆఫర్ 3,000 రూపాయలు తీసేస్తే 29,000 రూపాయలకి 8,128 వస్తుంది. ఇక్కడ మనం ప్రైజెస్ పరంగా 1,000 రూపాయలు మోటో H50 Pro తక్కువ. అండ్ దట్ టు స్టోరేజ్ వేరియంట్ మీకు అక్కడ 128 వస్తుంటే మోటోలో 256GB వస్తుంది. సో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 256GB ప్లస్ 1000 రూపీస్ ప్రైస్ తక్కువ T3 అల్ట్రాతో కంపేర్ చేస్తే. సరే, ఇది పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ లోకి వెళ్తే బిల్డ్ క్వాలిటీ. వివో T3 అల్ట్రాలో సైడ్ ఫ్రేమ్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ స్కాట్ సెన్సేషన్. అదే మోటో H50 Pro లో చూసుకుంటే సైడ్ మొత్తం కూడా మీకు మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు లెగన్ వెదర్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ బ్యాక్ మీకు ప్లాస్టిక్ బ్యాక్ వేరియంట్ కూడా ఉంది. బట్ బిల్డ్ క్వాలిటీ సైడ్ ఫ్రేమ్ వీటిని కన్సిడర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ పరంగా మోటోలోకి ఇక్కడ మనం ఒక పాయింట్ ఇవ్వచ్చు. అండ్ ఐపీ రేటింగ్స్ పరంగా రెండు ఫోన్స్ లో కూడా IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ రెండు బ్రాండ్స్ ఏవి కూడా వాటర్ డ్యామేజ్ అయితే వాటర్ లో తడిసిన తర్వాత వారంటీ క్లెయిమ్ ఇవ్వవు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ క్లియర్ పాయింట్ వివో తీసేసుకునేది ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసెసర్ దీంట్లో MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.35 GHz ఉంటుంది. 1.3 మిలియన్ వరకు Antutu స్కోర్ అయితే చేసిద్ది. అదే మోటో H50 Pro లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ తో ఉంది. Antutu అరౌండ్ 8 lakhs అయితే స్కోర్ చేసింది. సో 1.3 మిలియన్ ఎక్కడ, 8 lakhs ఎక్కడ. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ అయితే ఇక్కడ క్లియర్ పాయింట్ మీకు వివో తీసేసుకునేది. బట్ డే టు డే యాక్టివిటీస్ కి రెగ్యులర్ యూసేజ్ కి అయితే మోటో కూడా స్టిల్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా LPDDR5X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో మీకు వివో వస్తుంది. మోటోలలో LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ టైప్స్. ఇది ఈ ప్రైస్ లో మీరు LPDDR5X UFS 3.1 తీసుకోవడం కరెక్ట్. అండ్ ఇంకా డిస్ప్లే పరంగా మాట్లాడితే వివో T3 అల్ట్రాలో 6.78 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే ఇది. ఫుల్ HD ప్లస్ కాదు, 1.5K రెజల్యూషన్. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే ఇది. 4500 నిట్స్ ఉంటాయి. అండ్ స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే మోటోలో చూస్తే ఇందులో కూడా సేమ్ 6.7 ఇంచ్. ఇందులో కూడా సేమ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. POLED డిస్ప్లే ఇది. AMOLED కాదు. 120Hz కాదు, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బెటర్ స్మూదర్ రిఫ్రెష్ రేట్ ఇది. అండ్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ ఈ డిస్ప్లే మోర్ ఓవర్ ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ తో వస్తుంది. అంటే కలర్స్ అన్ని కూడా ట్రూ టు ద ఐ కలర్స్ ఉంటాయి. కలర్స్ పరంగా అండ్ ఓవరాల్ ఇమేజ్ షార్ప్నెస్ పరంగా నాకు మోటో H50 Pro లోనే బెటర్ అనిపించినాయి. సో డిస్ప్లే పరంగా ఇక్కడ నేను రెండింటికి టిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ డిస్ప్లే తీసుకున్నా మనం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాం కాబట్టి. అండ్ ఇంకా స్పీకర్స్ పరంగా రెండు కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. బట్ డాల్బీ అట్మాస్ మాత్రం మీకు ఓన్లీ మోటోలో ఉంటుంది. వివోలో మీకు డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్ లేదు. మోటోలోనే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అండ్ ఇంకా వివో అండ్ మోటో రెండింటిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. IR బ్లాస్టర్ రిమోట్ కంట్రోల్ ద్వారా మీ గ్యాడ్జెట్స్ ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే రెండు ఫోన్స్ లో IR బ్లాస్టర్ ఉండదు. NFC పరంగా అయితే వివోలో మీకు NFC లేదు. మోటోలో NFC ఫీచర్ ఉంది. మీరు ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే మోటోలో NFC ఫీచర్ ఉంది. అండ్ ఇంకా USB పోర్ట్ పరంగా కూడా వివోలో మీకు USB 2.0 పోర్ట్ తో వస్తుంది. అంటే లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవాలనుకున్నా లేదా మీ ఫోన్ ని డిస్ప్లే లాగా కనెక్ట్ చేయాలనుకున్నా ఏదైనా డివైస్ కి USB 2.0 పోర్ట్ సరిపోదు. అదే మోటోలో USB 3.1 పోర్ట్ తో వస్తుంది. మీరు కావాలనుకుంటే దీన్ని డిస్ప్లే లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే కనెక్ట్ చేసి అండ్ స్ట్రీమింగ్ డివైసెస్ ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని మీరు లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీడియో మధ్యలో సారీ కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, వర్తుందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చితే మాత్రం మీకు కూడా వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద నెంబర్ ఉంటే ఇంకా మంచి వీడియోస్, క్వాలిటీ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. సో సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడితే వివోలో డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 9:1 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. అదే మోటోలో చూసుకుంటే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. అన్ని ఫంక్షనల్ కెమెరాస్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇది కూడా OIS కి సపోర్ట్ చేసింది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీంట్లో కూడా సేమ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఆన్ పేపర్ ఓకే అన్ని బానే ఉన్నాయి. బట్ వెన్ కమ్స్ టు రియల్ లైఫ్ నాకు కొంచెం బ్యాలెన్స్ గా లేదు అనిపించింది వివో T3 అల్ట్రా కెమెరాస్. దీనికి ప్రూఫ్ గా నేను ఆల్రెడీ
డెడికేటెడ్ రివ్యూ చేసా, అందులో ఆల్రెడీ ఇమేజెస్ ని అటాచ్ చేశాను. టైమ్ స్టాంప్స్ లో కెమెరాస్ ఇచ్చా, అక్కడ కెమెరా శాంపిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అదే మోటో H50 Pro లో డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేశాను, అన్ని డిపార్ట్మెంట్స్ లో అదరగొట్టింది. కెమెరాస్ పరంగా అయితే వెనక్కి తిరగక్కర్లా, బట్ కెమెరా UI లో బగ్స్ ఉండేవి. నేను చెక్ చేసినప్పుడు మోటో H50 Pro లో కెమెరా UI లో బగ్స్ ఉన్నాయి. మేబీ అవి సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇప్పుడు ఆప్టిమైజ్ చేసి ఉండొచ్చు లేదా చేయకపోయి ఉండొచ్చు, బట్ UI లో బగ్స్ ఉన్నాయి, కానీ కెమెరా అవుట్పుట్ లో అయితే బగ్స్ లేవు. కానీ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా మాట్లాడితే వివో T3 Ultra లో మీరు 4K 60 FPS లో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా యూస్ చేసి వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అదే మోటో H50 Pro లో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080p 60 FPS వరకు మాత్రమే. వైడ్ యాంగిల్ కెమెరాలో 4K 30 FPS రికార్డ్ చేయొచ్చు మోటోలో, అండ్ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి కూడా మ్యాక్రో వీడియోస్ తీయొచ్చు. టెలిఫోటో లెన్స్ లో కూడా 4K 30 FPS యూస్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ రెండింటి పరంగా నేను మోటోకి ఇక్కడ పాయింట్ ఇస్తా. వివో T3 Ultra లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ బెటర్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వివో కూడా టిక్ మార్క్ ఇవ్వచ్చు మనం. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 5500 mAh బ్యాటరీతో వివో T3 Ultra వస్తుంది విత్ చార్జర్ 80 వాట్ ప్రొవైడెడ్ ఇన్ ద బాక్స్. అదే మోటో H50 Pro లో 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ చార్జర్ అయితే 8GB వేరియంట్ తీసుకుంటే ఇస్తారు, బట్ ఇప్పుడు ఆఫర్స్ లో 125 వాట్ చార్జర్ వచ్చేస్తుంది ఈ ప్రైస్ లో. అండ్ ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. వివో T3 Ultra లో మీకు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్స్ ఉండవు, మోటోలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ చేసుకోవచ్చు, అంటే బడ్స్ కానివ్వండి ఏమైనా ఉంటే ఫోన్ వెనక తిప్పేసి రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా అయితే ఖచ్చితంగా మోటో H50 Pro తక్కువే T3 Ultra తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ మనం బ్యాటరీ కెపాసిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి T3 Ultra కి పాయింట్ ఇచ్చేవచ్చు, బట్ 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ 10 వాట్ రివర్స్ ఛార్జింగ్ అనేవి ఈ సెగ్మెంట్ లో రావడం ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కాబట్టి మనం మోటో H50 Pro కూడా టిక్ చేయొచ్చు. ఒక ఫుల్ వర్కింగ్ డే రావాలనుకుంటే మీరు T3 Ultra నే కొంచెం పిక్ చేసి కూడా ట్రై చేయండి. మోటో మాత్రం రోజు ఖచ్చితంగా 2 సార్లు అయితే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇంకా నెట్వర్కింగ్ అండ్ వైఫై క్యాపబిలిటీస్ పరంగా అయితే 8 5G బ్యాండ్స్ తో వివో T3 Ultra వస్తుంది. మోటో H50 Pro లో మీకు 15 5G బ్యాండ్స్ ఉన్నాయి. సో ఎక్కువ 5G బ్యాండ్స్ మోటోలోనే ఉన్నాయి. అండ్ వైఫై కూడా వైఫై 6 కి సపోర్ట్ చేస్తుంది వివో T3 Ultra. మోటో మీకు వైఫై 6E కి సపోర్ట్ చేస్తుంది, సమ్ సార్ట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఎక్కువ. ఈవెన్ బ్లూటూత్ వర్షన్స్ కూడా వివోలో బ్లూటూత్ వర్షన్ 5.3 తోనే వస్తున్నాయి, మోటోలో మీకు బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తున్నాయి. సో నెట్వర్కింగ్, వైఫై స్పీడ్స్ అండ్ బ్లూటూత్ అన్నింటిలో మోటోనే బెటర్ స్కోర్ చేసింది. అండ్ ఇప్పుడు ఫైనలీ అప్డేట్స్ పరంగా మాట్లాడదాం. వివో T3 Ultra లో మీకు 3+4 years అప్డేట్స్ తో వస్తుంది, మోటోలో 2+3 years అప్డేట్స్ తో వస్తుంది. ఒక సంవత్సరం ఎహెడ్ ఉండిద్ది, అటు సెక్యూరిటీ అప్డేట్స్ లో ఆండ్రాయిడ్ అప్డేట్స్ లో వివో ఒక స్టెప్ ఎహెడ్ ఉండిద్ది. అండ్ ఇంకా UI ఆండ్రాయిడ్ వర్షన్స్ పరంగా అయితే వివో మీకు ఫంటా చాయిస్ 14 తో వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14. నేను మోటో H50 Pro మీకు హెలో UI తో వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14. బట్ యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి ఎవరిని అడిగినా చెప్తారు వివో అంత క్లమ్సీగా అండ్ బ్లోట్వేర్ మీకు మోటో H50 Pro లో ఉండదు. క్లీన్ UI ఉంటుంది అండ్ ఒక బ్లోట్వేర్ యాప్ కూడా ఉండదు. అండ్ కస్టమ్ ఫీచర్స్ పరంగా అయితే రెండింటిలో ఉన్నాయి. వివోలో బెటర్ ఉంటుంది, మోటో మీకు మోటో సెక్యూర్ కనెక్ట్ అని చెప్పని, మోటో సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పిన అలా లోపలికి పోయి చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమ్ ఫీచర్స్ పరంగా వివోకి ఇక్కడ UI పరంగా పాయింట్ ఇస్తున్నాను, అండ్ మోటో మీకు క్లీన్ అండ్ బెస్ట్ ఉంటుంది కాబట్టి మోటో కూడా UI పరంగా పాయింట్ ఇస్తున్నాను. అండ్ ఫైనలీ సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడితే వివోకి లార్జర్ నెట్వర్క్ ఉంటుంది సర్వీస్ పరంగా, అదే మోటోలోకి వివోతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే సర్వీస్ సెంటర్స్ పరంగా అయినా సర్వీస్ నెట్వర్క్ పరంగా అయినా. సో ఇక్కడ సర్వీస్ పరంగా ఎవరి లొకాలిటీలో వాళ్ళు ఫస్ట్ ఒకసారి సర్వీస్ సెంటర్స్ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ ఉంటే మోటోకి ఒక పాయింట్ ఇవ్వండి, లేదు వివోకి ఉందనుకుంటే వివోకి ఇవ్వండి. బట్ ఈ రెండు కాకుండా ఫస్ట్ నేను ఈ వీడియో చేసినందుకు కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి నాకు పాయింట్ ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో H50 Pro అండ్ వివో T3 Ultra ఈ రెండింటి మధ్యలో ఉన్న కంప్లీట్ కంపారిజన్ అండ్ ఫీచర్స్ వైస్ డిఫరెన్సెస్. డెసిషన్ మోటో అని చెప్పని అనుకోమాకండి, రివ్యూస్ కూడా చెక్ చేయండి. లేదు రివ్యూ చూసి అంత టైం లేదు అనుకుంటే ప్రయారిటీ దేనికి ఇస్తారు, పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాలనుకుంటే వివో తీసుకోండి. లేదు ఆల్రౌండర్ కింద నేను యూస్ చేసుకుంటాను, 1-2 సార్లు నేను చార్జ్ పెట్టుకున్నా పర్లేదు, అండ్ డే టు డే యాక్టివిటీస్కి జనరల్ యూసెస్కి ఫోన్ వాడతాను అనుకుంటే క్లియర్గా ఇక్కడ మీరు అటు ఇటు దొరకకుండా మోటో H50 Pro మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.